బాధిత సంఘాలు, భార్యాబాధితుల సంఘానికి వచ్చేసరికి వాళ్ళ వీడియోలు చూస్తే ఏమంటున్నారంటే ఎవరు చెప్పుకోవట్లేదు. మాకు ఫోన్లు చేస్తారే తప్పితే ఎవరు బయటికి రారు. రారు అనంటే ఇక్కడ వంశావళి ఏం చేస్తుందంటే తప్పు చేసే వాళ్ళని పట్టుకుని నోర్లు విప్పొద్దు, పేర్లు తీయొద్దు. నోర్లు విప్పొద్దు, పేర్లు తీయొద్దు అన్న భావజాలం అన్నది చాలా మటుకు ఆత్మపురుష శరీరం ఉన్నప్పుడు దిగిపోయింది. ఏమన్నంటే పరువు 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 ఎవరికి వచ్చేసిందంటే మాలాంటి వాళ్ళు ఇప్పుడు జ్ఞానం చెప్తుంటే మాకు కూడా ఫోన్లు చేసి చెప్పకండి, మీ పేరు చెడిపోతుంది, పరువు పోతుంది. అసలు ఇది ఎంతవరకు మీ కుటుంబం వరకు అది పరువది. ఇప్పుడు మేము చేస్తున్న ఈ సేవల్లో ఎక్కడైతే సమాజం ప్రభావితం అవుతుందో నోరిప్పాల్సి వస్తోంది. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఇవన్నీ నా ఇంటి సమస్యలు కాదు. ఇంటి సమస్యలు కాకపోయినా ఈ రోజు ఎక్కడెక్కడ వెళ్ళినప్పుడు దుఃఖంగా అనిపిస్తుంది. దుఃఖంలో ఉన్న ఆత్మల ఆర్తనాదాలు వినిపించట్లేదా అంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఎక్కడో ఉంటే మనకేంటి సంబంధము చేయడం అంటే బాబా అడగట్లేదా ప్రశ్న, దుఃఖంలో ఉన్న ఆత్మల ఆర్తనాదాలు వినిపించట్లేదా అని. సో ఇక్కడ ఆధారమూర్తులం కాదా, ఉద్ధారమూర్తులం మనమే అయినప్పుడు మరి అంతా మన వంశావళి అన్నప్పుడు పట్టించుకోవాలి కదా.